హాయ్, వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీల. ఈరోజు వీడియోలో కూరగాయలు ఇంట్లో లేనప్పుడు, కూర చేసే ఓపిక లేనప్పుడు, ఏదైనా సింపుల్గా టేస్టీగా తినాలి అనుకుంటే ఈ పచ్చడి ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. నోటికి బాగా కారం కారంగా, కమ్మగా, చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ చాలా సింపుల్గా ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఉల్లిపాయ పచ్చడి తయారు చేయడం కోసం ఒక 4 మీడియం సైజులో ఉల్లిపాయలను తీసుకున్నాను. నేను తయారు చేయబోయే ఈ పచ్చడి ఒక 4కి మాత్రం సరిపోతుందండి. మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి ఉల్లిపాయలు అయితే తీసుకోండి. ఈ ఉల్లిపాయలను కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలకు పొట్టంతా తీసేసుకొని చివర్లు కూడా కట్ చేసుకున్న తర్వాత కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి. మీరు ఈ పచ్చడిని ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే 1 వీక్ దాకా అయినా ఫ్రెష్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఉల్లిపాయలన్నీ పొట్టంతా తీసేసుకొని నీట్గా కడుక్కున్న తర్వాత ఇక్కడ కట్ చేసుకుంటున్నానండి. కొంచెం పెద్ద సైజులో ఉల్లిపాయలన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఉల్లిపాయలన్నీ ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఈ పచ్చడిలోకి ఒక 5 వరకు పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను. ఈ పచ్చిమిరపకాయలను కూడా తుంచేసుకొని పెట్టుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలను పచ్చిమిరపకాయలను మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులోనే ఒక 5 వెల్లుల్లి రెబ్బలను పైన పొట్టు తీసేసుకొని వేసుకోవాలి. అలాగే ఈ పచ్చడిలోకి రుచి తగ్గట్లు కల్లుప్పు కూడా వేసుకోవాలి. కల్లుప్పు మన ఉల్లిగడ్డలో తడి ఉంటుంది కాబట్టి తొందరగా కరిగిపోతుంది. మీరు కావాలంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా చింతపండు, అలాగే 1 టీ స్పూన్ కారం కూడా వేస్తున్నాను. ముందు పచ్చిమిరపకాయలు 5 వేసుకున్నాం కాబట్టి నేను అందుకు 1 టీ స్పూన్ కారం అయితే నాకు కరెక్ట్ సరిపోయిందండి. మీరు కారం పొడి ఘాటును బట్టి కారం ఎంత తినగలరో చూసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అంతా ఇది కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. మరి మెత్తగా అయితే వేసుకోదండి, కొంచెం బరగ్గానే వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. వేసిన తర్వాత చూసారు కదా, ఈ విధంగా వేసుకోవాలండి. మరీ మెత్తగా వేసుకున్నారంటే టేస్ట్ అనేది అంత బాగుండదు. ఈ విధంగా ఉండాలి. ఈ పచ్చడి అంతా ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇలా పచ్చడి అంతా బౌల్లోకి వేసుకున్న తర్వాత ఈ పచ్చడికి తాలింపు అయితే పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకున్నాను. కడాయిలోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఇందులోకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అన్నీ 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇందులోనే ఒక 5 వెల్లుల్లిని పొట్టు తీసేసుకొని దంచుకొని వేసుకోవాలి. తర్వాత ఒక ఎండుమిరపకాయ కూడా తుంచుకొని వేసుకుందాము. మంట సిమ్లోనే పెట్టుకొని ఈ పోపు దినుసులను, వెల్లుల్లిని, ఎండుమిరపకాయలను ఇలా బాగా కలుపుకుంటూ అన్నీ మాడిపోకుండా మంచిగా వేయించుకోవాలి. చిన్న మంట మీదనే పోపు అంతా మంచి కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. పోపు దినుసులు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ దాకా ఇంగువ, కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఈ తాలింపు మంచి సువాసన రావాలి అంటే చిన్న మంట మీదనే ఇవన్నీ బాగా కలుపుకుంటూ వేయించుకున్నారంటే అప్పుడే పోపు అనేది మంచి సువాసన వస్తుంది. ఇలా పోపు అంతా బాగా తయారు చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చడిలోకి ఈ పోపు అయితే వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, సూపర్ ఫాస్ట్గా చాలా టేస్టీగా కమ్మగా ఉండే ఉల్లిపాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. వంకాయలతో సింపుల్గా రెసిపీ అయితే చూపించబోతున్నాను. మనకు వంట చేసే టైం లేనప్పుడు సింపుల్గా తొందర చేసుకొని తినాలనుకుంటే ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా మరి రెసిపీ అంటే చూసేద్దాం. వంకాయలతో రెసిపీ చేయడం కోసం నేను ఇక్కడ ఒక 4 మీడియం సైజులో వంకాయలు అయితే తీసుకున్నాను. ఈ వంకాయలు కట్ చేసినాక కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఒక గిన్నెలో కొద్దిగా నీళ్ళు, కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. ఈ వంకాయలను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ సైడ్లో కట్ చేసుకోవాలి. ఇలా 4 వంకాయలను కట్ చేసుకొని ఆ బౌల్లో వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా అలాగే చేదు రాకోకుండా ఉంటాయి. ఇలా అన్ని వంకాయలను కట్ చేసుకొని ఆ గిన్నెలోకి వేసుకొని ఒక్కసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె అయితే వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఇందులోకి ఒక 6 వెల్లుల్లిని పొట్టు తీసేసుకొని వేసుకోవాలి. ఇందులోనే పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, ఇందులోనే ఒక 12 వరకు పచ్చిమిరపకాయలను వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ కలుపుకుంటూ 1 నిమిషం వీటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 4 టమోటాలను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 ఉల్లిపాయలను కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వంకాయ ముక్కలు అన్ని వేసుకున్న తర్వాత ఇందులోకి రుచి తగ్గట్లు కల్లుపు, అలాగే ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని అంత ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి.
ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత కడాయికి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. టమోటాలు, వంకాయలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు అన్నీ ఈ విధంగా ఒక 5 నిమిషాల వరకు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండును అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాసు నీళ్ళైతే పోసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ మెత్తగా ఉడికించడం కోసం, అందుకే ఒక గ్లాసు నీళ్ళైతే పోసుకున్నాను. మంట మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని కడాయికి మూత పెట్టుకొని ఈ నీళ్ళని ఇంకిపోయి ఇవన్నీ మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, వంకాయలు, టమోటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు అన్నీ ఈ విధంగా మెత్తగా ఉడికిపోయినాయి చూడండి. నీళ్ళు కూడా ఏమాత్రం లేవు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని కడాయిని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పప్పు గిత్తి తీసుకొని ఇదంతా బాగా మెత్తగా మెదుపుకోవాలి. ఇలా వేడి మీదే మెదుపుకున్నారంటే తొందరగా మెదిపిపోతుందండి. నేను ముందుగానే ఉప్పు కూడా వేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఏం ఉప్పు అయితే వేయటం లేదండి. అంటే రుచికి సరిపడా ముందే కల్లుప్పు అయితే వేసేసుకున్నాను. కూరలు చేసే టైం లేనప్పుడు, వంట చేయడానికి ఓపిక లేనప్పుడు, ఏదైనా సింపుల్గా తొందరగా చేసుకొని తినాలనుకుంటే ఈ రెసిపీ తొందరగా చేసేసుకోవచ్చండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. రైస్లో అయినా తినచ్చు, దోశలోకైనా తినచ్చు, చపాతీలో అయినా తినేయచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, ఈ విధంగా మెదుపుకోవాలి. మీరు ఒకవేళ మిక్సీలో వేసుకోవాలనుకుంటే ఒక్క పల్స్ ఇచ్చేసుకోండి, సరిపోతుంది. మరి మెత్తగా అయితే వేసుకోవద్దు. నేను పప్పు గిత్తితో ఈ విధంగా మెదుపుకున్నాను. అంతేనండి, వంకాయలతో ఎంతో టేస్టీగా కమ్మగా వంకాయ పుల్లగూర అయితే రెడీ అయిపోయిందండి. ఈ పుల్లగూరకు మళ్ళీ తాలింపు పెట్టాల్సిన అవసరం లేదు. ఇలాగే వేడివేడిగా అన్నంలోకి వేసుకొని తినేయచ్చండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మా ఇంట్లో పెద్దవాళ్ళకు ఈ రెసిపీ అంటే చాలా ఇష్టం అండి. చాలా ఇష్టంగా కూడా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి సింపుల్ వంటల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.